హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కోడింగ్ క్వెంచ్. కోడింగ్ క్వెంచ్ ఛానల్కు మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. లాస్ట్ క్లాస్లో జస్ట్ బేసిక్ మనం చూసాము. లాస్ట్ వీడియోలో బేసిక్స్ అంటే స్వాపింగ్ ఆఫ్ నెంబర్స్ అని, రివర్స్ ఆఫ్ నెంబర్స్, జస్ట్ ఐడియా సేక్ హౌ టు టేక్ ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, అవుట్పుట్ ఎలా ఇవ్వాలి, ఇలాంటివన్నీ చెక్ చేసాము. టైప్ కాస్టింగ్ అంటే చూసాము. నో మనం ఇప్పుడు ఏంటంటే కంట్రోల్ చేయడం ఎలా, మన ప్రోగ్రామ్ రాసిన దాన్ని ఎవరు కంట్రోల్ చేయాలి? ప్రోగ్రామరే కంట్రోల్ చేయాలి. అలా చేయడం ఎలా అనేది డిస్కస్ చేద్దాం. చూడండి, జనరల్ గా మనం చూసినట్టయితే మనం వీడియో గేమ్ ఆడుతున్నాం అనుకోండి. వీఆర్ నాట్ ఇన్పుటింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ అవర్ సైడ్. అంటే మనం ఏమి ఇన్పుట్ ఇవ్వటం లేదు. ఇక పోలీస్ అనుకుందాము, ఇదేమో చోర్ అనుకుందాము, అదే థీఫ్ అనుకుందాం. ఈ గన్ పేలుస్తున్నాడు, ఇలాగా అదే రన్ అయిపోయింది అనుకో. అదే గనక మీరు ఒక పాత్ర మీరు తీసుకుని హియర్ 1 person ఈజ్ దేర్, హియర్ 1 person ఈజ్ దేర్, మనం ఏం చేస్తున్నామంటే గనక మనం కీబోర్డ్ తో కానీ వేరే జాయ్స్టిక్స్ తో కానీ విల్ ఏం చేస్తాం, పోలీస్ కింద అది దొంగని చంపడం కోసం విల్ ట్రై విత్ గన్ అండ్ అదర్ థింగ్స్. అండర్స్టాండ్? ఇలాంటివి చేస్తే ఏమవుతుంది, ఈ కంట్రోల్ ఎవరు చేస్తున్నారు? మనం చేస్తున్నాం ఈ క్యారెక్టర్ ని. కాబట్టి మనకి ఎంజాయబుల్ గా ఉంటుంది. అలాగే కోడింగ్ లో కూడా మనం ఎప్పుడైనా సరే ప్రోగ్రామ్ రాస్తున్నామంటే కంపల్సరీగా ఏం చేయాలి, మనం కంట్రోల్ మన చేతిలో ఉండాలి. అంటే మనం ప్రోగ్రామ్ రాసామంటే లెట్స్ సే 100 lines ప్రోగ్రామ్ రాసాం అనుకున్నాం, 100 స్టేట్మెంట్స్ రాసామనుకోండి. దాంట్లో దేని తర్వాత ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి. జనరల్ గా ఎలా ఉంటుంది ప్రోగ్రామ్ అంటే, జస్ట్ అండర్స్టాండింగ్ సేక్ 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. దీన్ని ఏమంటాం, టాప్ టు బాటమ్ అనొచ్చు, లేదా యూ కెన్ సే సీక్వెన్షియల్ అప్రోచ్ కూడా అనొచ్చు. మనం సీక్వెన్స్ గా పైనుంచి కింద వరకు అలాగా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. కానీ నాకు అలా ఇష్టం లేదు. ఎందుకు? మనం ఇష్టపడం కూడా. నాకు అవసరమైనప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇది అవసరం కాకపోతే రెండోది. ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి కంట్రోల్ ఏమవుతుంది, ఉదాహరణ మళ్ళీ గీద్దాం ఫ్రీగాను. 1 2 3 4 5. ఇప్పుడు ఏమవుతుంది, సిలో డైరెక్ట్ గా పైనుంచి కిందకి ఎగ్జిక్యూట్ అవుతే వెళ్ళిపోతుంది. కానీ మనకు అది కాదు. ఇలా కాకుండా ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయింది, ఐ డోంట్ వాంట్ దిస్, ఈ రెండో ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. ఇక్కడి నుంచి కంట్రోల్ ఎక్కడికి వెళ్ళాలి, థర్డ్ దానికి అవ్వాలి. థర్డ్ దాని తర్వాత అగైన్ ఐ వాంట్ సెకండ్ ఆర్ థర్డ్ నుంచి మళ్ళీ 6. ఈ విధంగా మనం దాన్ని కంట్రోల్ చేయగలిగి ఉండాలి. ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి ప్రోగ్రామర్ చేతిలో ఉండాలి. అదే మనం ఇష్టపడతాం కూడా, రైట్? సో కంట్రోల్ చేయడానికి మన దగ్గర ఏమున్నాయి? నౌ విల్ సీ దట్. కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటాం. కంట్రోల్ చేయడానికి ఉపయోగించే స్టేట్మెంట్స్ ని కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటాం, రైట్? నౌ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ 3 types. వన్ ఈజ్ దీన్ని సెకండ్ అందాం, ఇలాగా థర్డ్ అందాం. నా డ్రాయింగ్ బాగోదు, జస్ట్ యూ అండర్స్టాండ్ దిస్, రైట్? ఫస్ట్ దిస్ వన్, దీన్ని ఏమంటామంటే సెలెక్టివ్ స్టేట్మెంట్స్ అంటాం. ఏమంటాం? సెలెక్టివ్ స్టేట్మెంట్స్. మరి దీన్ని ఇటరేటివ్ స్టేట్మెంట్స్. ఎందుకో ఏంటో మనం డిస్కస్ చేద్దాము, జస్ట్ అండర్స్టాండ్. ఇటరేటివ్ స్టేట్మెంట్స్. దీన్ని ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్. దీన్ని మీకు కాలేజీలో కూడా చెప్తుంటారు, చెప్పేవాళ్ళు. దీన్ని ఏమంటారంటే కనుక జనరల్ గా కండిషనల్ స్టేట్మెంట్స్. ఏది బాగుంది, కండిషనల్ అనడం బాగుందా, సెలెక్టివ్ అనడం బాగుందా? కండిషన్ అంటే కండిషన్ ఇస్తున్నాం కాబట్టి కండిషనల్ అంటున్నాం. కానీ యాక్చువల్గా ఏం చేస్తున్నాము, అపాన్ మీటింగ్ సమ్ కండిషన్, ఒక కండిషన్ కనుక కరెక్ట్ అయితే వీఆర్ సెలెక్టింగ్ విచ్ స్టేట్మెంట్ టు ప్రింట్. ఏ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలో మనం సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి బెస్ట్, మై చాయిస్, బెస్ట్ ఫర్ ఇంటర్వ్యూస్ అండ్ అదర్ థింగ్స్ ఈజ్ సెలెక్టివ్. వాట్ ఈజ్ ఇటరేటివ్? ఇటరేటివ్ అంటే ఒకే పని మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఉదాహరణ ఒక మిషన్ ఉందనుకోండి, ఒక చీర ప్రింట్ చేసింది, మళ్ళీ ఇంకో చీర ప్రింట్ చేయాలా, ఆగిపోతుందా? ఆగిపోదు, ఇంకో చీర ప్రింట్ చేస్తుంది. అలాగే మన ప్రోగ్రామ్ ఏంటి, ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేసింది, అగైన్ యూ హ్యాస్ టు ప్రింట్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఆర్ సేమ్ స్టేట్మెంట్ ప్రింట్ చేస్తున్నాము. దాన్ని ఏమంటాం, ఇటరేటివ్నెస్ అంటాం. అంటే ఏంటి, లూపింగ్ స్ట్రక్చర్ అంటారు సిలో అయితే. లూపింగ్ అంటే ఏంటి, ఒక్కసారికి స్టార్ట్ అయింది, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది, మళ్ళీ పైకి వచ్చింది, మళ్ళీ ఈ స్టేట్మెంట్ చేసిన పనే మళ్ళీ 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 చేయడాన్ని
మనం లూపింగ్ అంటాం. లూప్ లో తిరుగుతుందా లేదా, అలా అనడమే మనం ఏమంటాం, ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అంటాం. ఇటరేషన్, అగైన్ అగైన్ ఇట్ ఈస్ ఇటరేటివ్. రైట్. నెక్స్ట్ వన్ నుంచి ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్. దీన్నే మన సీలో ఏమంటాం అంటే జంప్ స్టేట్మెంట్స్ అంటాం. కానీ జంపు, లూపింగ్, కండిషనల్ ఉపయోగించకండి. ఆల్వేస్ సెలెక్టివ్, ఇటరేటివ్, ట్రాన్స్ఫర్ ఉపయోగించండి. వాట్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ విల్ డూ. ఉదాహరణ ప్రోగ్రామ్ ఉందనుకోండి, లాగా ఫస్ట్ 2 3 4 నెక్స్ట్ అలా స్టేట్మెంట్స్ ఉన్నాయి. నాకు ఇక్కడ నుంచి ఒక కండిషన్ పెట్టుకున్నాను అనుకోండి. ఇంకా నీట్గా రాద్దాం, కొంచెం పెద్దగా రాద్దాం, బెటర్. ఇక్కడ రాద్దాం. ఇది ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్, ఫోర్త్ స్టేట్మెంట్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్. రైట్. నో సెలెక్టివ్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. అది కండిషన్ అంటున్నాం కదా. అయితే అంటే ఉదాహరణ చూడండి, మన లైఫ్ అంతా లాగా ఉంటుంది కదా. మ్యాథమెటిక్స్ బాగా వచ్చంటే ఇంజనీరింగ్ చదవమంటారు, సైన్స్ బాగా వచ్చంటే యూ కెన్ గో విత్ ఫర్ ఎంబీబీఎస్. జస్ట్ లైక్ దట్. మనకి ఒక కండిషన్ కనుక మనకి మీట్ అయితే విల్ ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్ ఇలా రాసుకోవచ్చు. లేకపోతే ఎగ్జిక్యూట్ అవ్వదు, నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతుంది. దీన్ని ఏమంటాం, సెలెక్టివ్ అంటాం. ఇటరేటివ్ అంటే ఏంటి, ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయింది, సెకండ్ ఎగ్జిక్యూట్ అయింది, థర్డ్ ఎగ్జిక్యూట్ అయింది, మళ్ళీ ఫస్ట్కి వచ్చింది, ఫస్ట్ ఎగ్జిక్యూట్, సెకండ్, థర్డ్, ఇలా తిరుగుతూ ఉంటుంది. దీన్ని ఏమంటాం, లూపింగ్ స్ట్రక్చర్ అంటాం. జంప్ అంటే ఉదాహరణకి మై కంట్రోల్ ఈజ్ హియర్, ఈ స్టేట్మెంట్ ని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. కానీ నెక్స్ట్ నాకు ఎక్కడ రావాలంటే కనుక ఈ రెండు వద్దు, నాకు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేయాలి, అయితే ఇక్కడికి వచ్చేయాలి డైరెక్ట్ గా. దాని ఏమంటాం, ఇక్కడ నుంచి డైరెక్ట్ గా కంట్రోల్ కి పంపడాన్ని జంపింగ్ అంటాం. మనమా ఒకటి వదిలేసి రెండో దానికి, రెండు వదిలేసి మూడో దానికి, అలాగా. దీన్ని జంప్ స్టేట్మెంట్ అంటాం. రైట్. టోటల్ గా ఎన్ని ఉన్నాయి, సెలెక్టివ్, ఇటరేటివ్, ట్రాన్స్ఫర్. రైట్. అయితే వీటికి మనం కీవర్డ్స్ ఏం ఉపయోగిస్తాయో చూద్దాం. మనం ఏం ఉపయోగించాలో అంటే సిలో ఏం కీవర్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్. సెలెక్టివ్ లో విల్ యూజ్ ఇఫ్ అనే కీవర్డ్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఎల్స్ ఉపయోగిస్తాం. ఇఫ్, ఎల్స్. ఇది కాకుండా విల్ యూజ్ స్విచ్. స్విచ్ అనేది కూడా కీవర్డ్. రైట్. మొత్తం 32 కీవర్డ్స్ ఇవన్నీ ఉన్నాయి. స్విచ్. స్విచ్ తర్వాత కేస్, స్మాల్ సి అండి. కేస్ తర్వాత డిఫాల్ట్, డిఈఎఫ్ఏయుఎల్టి, డిఫాల్ట్. రైట్. సెకండ్ ఏమనుకున్నాం, ఇటరేటివ్ అనుకున్నాం. ఇటరేటివ్ లో ఫస్ట్ వైల్, నెక్స్ట్ డూ వైల్ అంటారు. అంటే డూ ఒకటే తీసుకుంటున్నాను, ఇంకా వైల్ ఆల్రెడీ రాశాను కాబట్టి డూ. నెక్స్ట్ ఏంటి, ఫర్. ఇలా ఈ 3 మనం లూపింగ్ స్ట్రక్చర్ అంటే ఇటరేటివ్ కి ఉపయోగిస్తాం. మరి ట్రాన్స్ఫర్, ఒక చోట నుంచి ఇంకో చోటుకి కంట్రోల్ మారిపోవాలి, మారిపోవడానికి ఏం ఉపయోగిస్తాం, ట్రాన్స్ఫర్ ఉపయోగిస్తాం. ట్రాన్స్ఫర్ అంటే ఫస్ట్ బ్రేక్. బ్రేక్ అంటే ఎక్కడుందో అక్కడ నుంచి బ్రేక్ అయిపోతుంది. ఏ లూప్ లో ఉందనుకోండి, లూప్ లో బ్రేక్ అంటే ఏమవుతుంది, బయటకు వచ్చేస్తుంది. యా, దిస్ బ్రేక్ ఈజ్ యూజ్డ్ హియర్ ఆల్సో ఇన్ స్విచ్ కేసెస్. ఇక్కడ రాస్తాను బ్రేక్. రైట్. అక్కడ ఉపయోగిస్తాము, ఇక్కడ ఉపయోగిస్తాము. ఏదైనా ట్రాన్స్ఫర్ అయితే కాబట్టి ఇక్కడ రాగిపోయినా ఇట్ ఈజ్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్ ఓన్లీ. రైట్. నెక్స్ట్ బ్రేక్ తర్వాత మనకు కావాల్సింది ఏంటి, కంటిన్యూ. కంటిన్యూ. బ్రేక్ అంటే బ్రేక్ అయిపోవడం, కంటిన్యూ అంటే మనం చేస్తున్న పనిని మళ్ళీ మళ్ళీ కంటిన్యూ చేయడం. అండర్స్టాండ్ దిస్. సో దిస్ ఈస్ 2. ఇది కాకుండా వన్ మోర్ కీవర్డ్ ఈస్ దేర్, దట్ ఈస్ గో టు. గో టు ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పంపించడం. గో టు అంటాం లేదా, గో టు విజయవాడ, అయితే గో టు ఇంగ్లాండ్, సంథింగ్ లైక్ దిస్. ఇక్కడ నుంచి జంప్ చేస్తుంది అనమాట. రైట్. నెక్స్ట్ దీనికి జంప్ అనే పేరు దీని నుంచి వచ్చింది, గో టు నుంచి. ఇది కాకుండా we will use రిటర్న్. రిటర్న్ అంటే కనుక ఏదైనా ఒక బ్లాక్ లో ఉన్నారు అనుకోండి, ఎగ్జిక్యూట్ అవుతుంది. రిటర్న్ రాస్తే మనకి ఏమవుతుంది, రిటర్న్ 0 రాస్తున్నామా లేదా, ఏదో ఒక వర్డ్ 0 ఇమ్మంటున్నాం. ఎప్పుడుది, రిటర్న్ అయిన తర్వాత 0 ఇమ్మంటున్నాం. అంటే కంట్రోల్ ఏమవుతుంది, మనం మెయిన్ ఫంక్షన్ లో ఉపయోగిస్తున్నాం కదా, మెయిన్ ఫంక్షన్ లో మనం రాసినప్పుడు ఏమవుతుంది, రిటర్న్ 0 అంటున్నాము. రిటర్న్ 0 అనగానే రిటర్న్ అంటే ఏంటి, కంట్రోల్ ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ ఫంక్షన్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ 0 యాజ్ వాల్యూ. దాన్ని మనం 0 కింద తీసుకుంటాం, అందుకే మనం రిటర్న్ 0 రాస్తున్నాం. దిస్ కాన్సెప్ట్ మీకు కొత్తగా ఉంటుంది, బట్ ఈవెన్ దో we will discuss at the proper time. Clear this?
సో ఇఫ్ ఎల్స్ స్విచ్ కేస్ డిఫాల్ట్ వైల్ డూ ఫర్ బ్రేక్ కంటిన్యూ గో టు రిటర్న్ టోటల్ 12 కీవర్డ్స్ 32లో 12 కీవర్డ్స్ ఇవన్నీ రైట్ అయితే పూర్తిగా మూడును అంటే టైం పడుతుంది ఇది సో మెనీ వీడియోస్ విల్ క్రియేట్ ఆన్ వైల్ డూ ఫర్ సో దట్ ఎందుకంటే కనుక అవన్నీ చేయడం వల్ల ఏంటంటే మీకు బాగా నాలెడ్జ్ వస్తుంది కంట్రోల్ తెలుస్తుంది నెక్స్ట్ ఏంటి లాజిక్ డెవలప్ అవుతుంది దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు నేను రాస్తున్న ప్రోగ్రామ్ మీకు చెప్తున్నది ఎంత ఏంటంటే కాలేజ్ గురించి అని కాదు ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్తే ఈజీగా సక్సెస్ అవడం కోసం వీ మస్ట్ హ్యావ్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ చేయడం ఒకటే కాదు అది ఎలా పనిచేస్తుంది ఏంటి అసలు ఎందుకు ఉపయోగిస్తున్నాం మొత్తం అంతా తెలిస్తేనే మీరు ఈజీగా ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారు ఎందుకంటే సిలో ఎందుకు ఇంత చెప్పాల్సి వస్తుంది అంటే నెక్స్ట్ మనం నేర్చుకుంటాం పైథాన్ జావా అన్నిటికీ ఇదే ఆల్మోస్ట్ ఆల్ కొంచెం వర్డ్స్ మారుతాయి అనమాట అండర్స్టాండ్ ఓకే సో మెనీ కీవర్డ్స్ నౌ యాజ్ ఆఫ్ నౌ ఓవర్ 18 we have another 14 right that also we'll discuss in due course ఇప్పుడు ప్రస్తుతానికి 12 కూడా మనం నేర్చుకోవడానికి ట్రై చేద్దాం ఫస్ట్ దీంట్లో మనం ఏం చేద్దామంటే సెలెక్టివ్ స్టేట్మెంట్స్ ని స్టార్ట్ చేద్దాం రైట్ నెక్స్ట్ సెలెక్టివ్ స్టేట్మెంట్స్ లో ఫస్ట్ మనం చూడాల్సింది టోటల్ గా ఇఫ్ ని చూద్దాం ఇఫ్ అనేది టోటల్ గా 4 టైప్స్ ఎన్ని టైప్స్ 4 టైప్స్ ఫస్ట్ సింపుల్ ఇఫ్ SIMPLE సింపుల్ ఇఫ్ ఒకటి సెకండ్ ఇఫ్ ఎల్స్ ఒకటి థర్డ్ నెస్టెడ్ ఇఫ్ ఒకటి నెస్టెడ్ ఇఫ్ జస్ట్ ఫోర్త్ ల్యాడర్ ఇఫ్ ఒకటి ల్యాడర్ ఇఫ్ ఈ 4 డిస్కస్ చేస్తే విల్ గెట్ అంటే ఎలా ఉపయోగిస్తాము ఎందుకు ఉపయోగిస్తాము అన్నీ చేయొచ్చు కానీ ఇఫ్ అంటే గనక మనం ప్రోగ్రామ్ ఎలా రాయాలి దాని యొక్క ఫ్లో చార్ట్ అంటారు ఫ్లో చార్ట్ చాలా బాగా అలవాటు చేసుకోవాలి ఫ్లో చార్ట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఫస్ట్ దెన్ విల్ సీ అబౌట్ హౌ టు క్రియేట్ దిస్ థింగ్ రైట్ నౌ ఫస్ట్ నేను సింపుల్ ఇఫ్ కి మాత్రమే ఫ్లో చార్ట్ రాస్తున్నాను సింపుల్ ఇఫ్ మన లైఫ్ లో ప్రతిదీ కండిషనే అంటే మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి ఇలా దీన్ని స్టార్ట్ తర్వాత టిక్ ఫర్ కండిషన్ ఇది ఓవెల్ షేప్ అండి గుర్తుపెట్టుకోండి నా డ్రాయింగ్ అంత బాగోదు రైట్ ఇది రాంబస్ అంటే డైమండ్ షేప్ లో వస్తుంది దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ కండిషన్ నేను ఎందుకు ఉపయోగిస్తాం కండిషన్ అని చెప్పడం కోసం ఉపయోగిస్తాం ఇది కండిషన్ అంటే గనక కండిషన్ ఇప్పుడు నేను టాస్ వేసాను అనుకోండి అయితే ట్రూ అవుతుంది లేకపోతే హెడ్ అవుతుంది లేకపోతే టైల్ అవుతుంది అలా ఏదో ఒక 2 కంపల్సరీ అవునా కదా నేను మీ క్లాస్ వీడియో అప్లోడ్ చేయొచ్చు చేయకపోవచ్చు చేస్తే ఎస్ చేయకపోతే నో 2 ఆప్షన్స్ ఇంకోమైనా ఉంటుంది ఆప్షన్ ఉండదు అలాంటి వాటికి ఉపయోగిస్తాం అన్నమాట అంటే కండిషన్ అనే దానికి ఎప్పుడు కూడా ఉంటాయి 2 ఆన్సర్లు ఉంటాయి వన్ ఈజ్ ట్రూ ట్రూ అవ్వచ్చు లేకపోతే కండిషన్ మే బికమ్ ఫాల్స్ అతను సినిమాకి వెళ్ళాడు అన్నాను వెళ్ళుంటే నేను చెప్పింది నిజం ట్రూ లేకపోతే ఫాల్స్ అన్నమాట సో ట్రూ అయితే అంటే ఈ కండిషన్ గనక అయితే ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ కొన్ని స్టేట్మెంట్స్ మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాం ఓకే ఒకవేళ తర్వాత ఏమవుతుంది ఐఎమ్ గోయింగ్ విత్ లైక్ దిస్ ఇది కూడా ఇలా వస్తుంది ఇక్కడ ఏం చేస్తున్నాను స్టాప్ ప్రోగ్రామ్ అంటే ఓన్లీ ఫర్ ఇఫ్ ఇది స్టాప్ అయిపోయింది ఒక్కసారి కంట్రోల్ జాగ్రత్తగా చూద్దాం మన ప్రోగ్రామ్ ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఏం చేస్తున్నాము కండిషన్ చెక్ చేస్తున్నాం కండిషన్ కనుక ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది ఎన్ని ఉంటాయి అన్ని 4 ఉండొచ్చు 5 ఉండొచ్చు 10 స్టేట్మెంట్లు ఉండొచ్చు ఈ 10 స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది ఒకవేళ ఎగ్జిక్యూట్ చేసి బయటకు వచ్చేస్తుంది దేంట్లోంచి మన స్ట్రక్చర్ లోంచి అంటే సింపుల్ ఇఫ్ లోంచి బయటకు వచ్చేస్తుంది ఒకవేళ ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయితే ట్రూ అయితేనే స్టేట్మెంట్ ఫెయిల్ అవుట్ ఆఫ్ ఇఫ్ బ్లాక్ అంటే వీఆర్ సెలెక్టింగ్ అపాన్ వన్ కండిషన్ విచ్ స్టేట్మెంట్ టు ఎగ్జిక్యూట్ ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇది ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు ఆ విధంగా మనం ఏం చేస్తున్నాము కంట్రోల్ సంపాదిస్తున్నాం దాని మీద రైట్ అయితే దీన్ని ఒకసారి మనం పక్కన ప్రోగ్రామ్ లో కూడా రాద్దాము
ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం సిలో ప్రోగ్రామ్ లో రాస్తే ఫస్ట్ ఏం చేస్తాము, ఇఫ్ దేని ఉపయోగిస్తాం, ఇఫ్ ఉపయోగిస్తాం. ఇఫ్ తర్వాత ఏంటంటే పెరాన్సిస్ పెడతాము. పెరాన్సిస్ లో మనకు కావాల్సిన కండిషన్ పెడతాం. కండిషన్ అంటే గనక దీన్ని ఏమంటాం, ఇఫ్ బ్లాక్ అంటాం. ఇక్కడ స్టార్ట్ అవుతోంది, ఇక్కడ క్లోజ్ అవుతుంది. ఈ మధ్యలో ఏం రాస్తాము, స్టేట్మెంట్స్ అన్ని రాస్తాం. రైట్, చూడండి ఫ్లో చార్ట్కి దీనికి ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, లోపలికి వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఈ ఇక్కడలాగే కండిషన్ తీసుకున్నాము. తీసుకుంటే కండిషన్ ట్రూ అయితే ఇట్ విల్ అలౌ టు కమ్ ఇన్ టు ద బ్లాక్. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే డైరెక్ట్ ఇట్ విల్ గో అవుట్ ఆఫ్ దిస్ బ్లాక్. దిస్ ఈస్ కాల్డ్ బ్లాక్. ఓకేనా, ఇఫ్ బ్లాక్ అంటాం దీన్ని. కండిషన్ ఎప్పుడైతే ట్రూ అయిందో ఇట్ విల్ కమ్ ఇన్ టు ది బ్లాక్ అండ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ all the statements which are necessary for this condition. We are selecting upon successful condition, then these statements we are controlling that. ఒకవేళ కండిషన్ కనుక ఫెయిల్ అయితే అంటే ఫాల్స్ అయితే there is no need to go, it will not allow into the block. దీని అంతటిని బ్లాక్ అంటాం మనం. అయితే అంటే ఈ బ్రాకెట్స్ మధ్య అంటే ఈ బ్రాకెట్ ఫ్లవర్ బ్రేసెస్ ఆర్ కర్లీ బ్రేసెస్ మధ్యలో ఉన్నదాన్ని బ్లాక్ అంటాం. ఇఫ్ బ్లాక్, ఇఫ్ కి సంబంధించింది కాబట్టి దీన్ని ఇఫ్ బ్లాక్. కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి లోపలికి వెళ్ళదు కాబట్టి ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇఫ్ బ్లాక్. ఇక్కడ ఏ స్టేట్మెంట్లు ఉంటే ఆ స్టేట్మెంట్లు ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది బయట, నాట్ ఇన్ ద ఇఫ్ బ్లాక్. సో వీఆర్ కంట్రోలింగ్ విచ్ స్టేట్మెంట్ టు ఎగ్జిక్యూట్. దిస్ ఇస్ వాట్ వి కాల్ కంట్రోల్. అనగానే వీఆర్ సెలెక్టింగ్ విచ్ స్టేట్మెంట్ టు ఎగ్జిక్యూట్ అపాన్ మీటింగ్ సమ్ కండిషన్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. బికాజ్ ఇఫ్ లేకపోతే మనం చాలా వరకు ప్రోగ్రామ్స్ రాయలేం. ఓకే, నాట్ ఓన్లీ ఇన్ సిలోనే కాదు, పైథాన్, జావా స్క్రిప్ట్, ఎవ్రీవేర్ విల్ యూజ్ దిస్. ఇది జనరల్ గా బేసిక్ ఫర్ ఆల్ లాంగ్వేజెస్. అండర్స్టాండ్, స్ట్రక్చర్ ఎక్కడ తీసుకున్నారు, ఏ లాంగ్వేజ్ అయినా సరే సి నుంచే తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చిన లాంగ్వేజెస్ అన్ని C++, జావా, పైథాన్, ఎవ్రీథింగ్. సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు లెర్న్ బేసిక్స్. బాగా వస్తే యు ఆర్ ద కింగ్. బేసిక్స్ రాకపోతే కింగ్ అవ్వడానికి ఏం చేయాలి, కష్టపడాలి. నాకున్న నాలెడ్జ్ అంతా నేర్పడానికి ట్రై చేస్తున్నాను. అండర్స్టాండ్. సో ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఎప్పుడు కామెంట్ సెక్షన్ లో చేయండి. ఏదైనా ఇంకా అర్జెంట్ గా మీకు ఏదైనా ఒక టాపిక్ మీద కావాలన్నా సరే ఒకసారి చెయ్యండి. ఒకవేళ నా సబ్స్క్రైబర్స్, ఐఎమ్ ప్రామిసింగ్ యూ, ప్రెజెంట్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ 122 దగ్గర ఉన్నారు. అంటే 2 months అవుతుంది కాబట్టి మనకి. ఒకవేళ వెన్ ఇట్ హిట్ 200 దాటింది అంటే ఐ విల్ స్టార్ట్ జావా ఆల్సో. అంటే సిఈ జరుగుతుంటుంది, పక్క నుంచి జావా కూడా. అదొక వీడియో, ఇదొక వీడియో, వీక్లీ వన్స్ ఒకటైనా సరే అదొకటి ఇదొకటి 2 వీడియోలు టోటల్ గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. వన్స్ ఇట్ విల్ హిట్ ఎంత 400 దాటిపోయింది అంటే 400 to 500 మధ్యలో ఉన్నప్పుడు ఐ విల్ స్టార్ట్ పైథాన్, దెన్ మెషిన్ లెర్నింగ్, వాట్ ఎవర్ ది థింగ్స్, జావా స్క్రిప్ట్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేసెస్, ఒరాకిల్, we will learn from this channel. నాకు తెలిసినంత మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో దట్ యూ కెన్ ఈజీలీ ఏం చేయాలి, ఇంటర్వ్యూలో సెక్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, ఇప్పుడు మనం కొంచెం ప్రాక్టికల్ గా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేద్దామంటే ఏసీలో కొంచెం అదే బ్లాక్ ని అంటే ఇఫ్ బ్లాక్ ని రాయడానికి ట్రై చేద్దాం. ఓకేనా, నౌ ఐఎమ్ గోయింగ్ విత్ న్యూ ఫైల్. రైట్, ఏం చేద్దామంటే చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. WAP అంటే write a program, right? Write a program to find whether entered number is 0. Entered number is 0. So first ఏం చేయాలి మనం, hash when it stdio.h. నెక్స్ట్ ఏంటి, int main. ఇంట్ ఎందుకు పెట్టాలో కూడా డిస్కస్ చేసాం లాస్ట్ టైం, అవునా కదా? ఆల్వేస్ యూజ్ ఇంట్. నెక్స్ట్ ఏంటి, మనం లోపలికి వచ్చాం కాబట్టి ఫస్ట్ ఏం చేస్తున్నా, రిటర్న్ 0 పెట్టేస్తున్నా, సో దట్ మనకి ఈజీగా ఉండడం కోసం. ఇప్పుడు మనం రాసుకున్న ప్రోగ్రామ్కి ఏంటి అర్థం, ఒక ఇన్పుట్ తీసుకోవాలి, అదేంటి అయి ఉండాలి, నెంబర్ అయి ఉండాలి. ఆ నెంబర్ని తీసుకుని వీ హ్యావ్ టు చెక్ వెదర్ ద నెంబర్ ఈజ్ 0. అంటే గనక మనం రిలేషన్స్ రాయాలి. ఇక్కడ రిలేషన్స్ ఎలా వస్తాయి చూద్దాం రండి.
ఏంటంటే కనుక వీ హ్యావ్ సంథింగ్ కాల్ మనం డిస్కస్ చేస్తాం ఆపరేటర్స్ లో ఏంటివి రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఒక రిలేషన్ చూడాలి మనం ఎంటర్ చేసిన నెంబరు జీరోవా కాదా అని చెక్ చేయడం కోసం మనకు కావాలి ఎలాంటివి ఉన్నాయి రిలేషనల్ ఆపరేటర్స్ లో ఫస్ట్ వన్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే అర్థం ఏంటంటే ఏ అనే దాని యొక్క వాల్యూ 10 తో సమానమా కాదా అని చెప్పి మరి ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే we are assigning this value of 10 to a that is the basic difference ఇక్కడ మనం ఏం చేస్తున్నాము కంపేర్ చేస్తున్నాము ఇక్కడ మనం అసైన్ చేస్తున్నాం అసైన్మెంట్ లాగా ఎలా పనిచేస్తుంది రైట్ టు లెఫ్ట్ పనిచేస్తుంది 10 అనే దాన్ని a కి మనం అసైన్ చేస్తున్నాము a ఈజ్ ఈక్వల్ టు 10 అంటే మాత్రం ఏ వాల్యూ 10 అవునా కాదా చెక్ చేస్తున్నాం దట్ ఈస్ వాట్ వి కాల్ ఇట్స్ కండిషన్ ఈజ్ ఈక్వల్ టు కాకుండా మనం జనరల్ గా మనం మ్యాథ్స్ లో ఉపయోగిస్తాం ఏంటి గ్రేటర్ దాన్ లెస్ దాన్ నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఈక్వల్ టు ఓకే దీంతో కాకుండా ఇంకేమైనా మనకి ఈజ్ ఈక్వల్ టు అంటే ఏమనుకున్నాం ఈక్వాలిటీ ఆపరేటర్ అన్నాం ఈక్వల్ కాదా చెక్ చేసుకోవాలి మరి కాదు అని చెప్పాలంటే యూ కెన్ యూజ్ సంథింగ్ లైక్ దిస్ ఏంటి నాట్ ఈక్వల్ టు ఏం చేస్తామంటే కనుక ఎక్స్క్లమేటరీ మార్క్ రాస్తాము తర్వాత ఈజ్ ఈక్వల్ టు వేస్తాం దిస్ రిప్రజెంట్స్ నాట్ ఈక్వల్ టు అంటే ఇఫ్ ఐ రైట్ లైక్ దిస్ ఏ నాట్ ఈక్వల్ టు 10 అంటే ఏం చెప్తుందని రాసాము ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఏ వాల్యూ 10 కి సమానమా కాదా అని చూసాం అదే 10 ఏ కి సమానమా కాదా అని చూసాం బట్ హియర్ వాట్ వీఆర్ చెకింగ్ ఏ నాట్ ఈక్వల్ టు 10 ఏ 10 కాదు కదా అని కాదు అంటే ట్రూ అయితే ఫాల్స్ అర్థమైందా అయితే ఫాల్స్ ఇది లేకపోతే ట్రూ అయితే అంటే ఏ 10 వాల్యూ అయితే ఏంటిది ట్రూ 10 వాల్యూ కాకపోతే ఫాల్స్ అర్థమైందా డిఫరెన్స్ మనం ఎలా కావాలో తీసుకోవచ్చు ఏజ్ ఈక్వల్ టు 20 ఏ ఈజ్ ఈక్వల్ టు 20 ఆర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ నాట్ ఈక్వల్ టు 20 something like this understand these are all called relational operators now we'll use in if all relational operators one by one whenever it is necessary absolutely right now ఇప్పుడు ఏం చేయాలి మనం ఫస్ట్ ఒక నెంబర్ తీసుకోవాలి కాబట్టి మనం ఏం ఇస్తాము మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ ఏం చేయాలి డిక్లరేషన్ ఎప్పుడు ఫస్ట్ లో ఉండాలి కాబట్టి ఇన్ ఐ వాంట్ టు టేక్ సంథింగ్ ఐ ఆర్ నమ్ వెల్ డిఫైన్డ్ మీనింగ్ లో ఉండాలంటే నెంబర్ 1 నమ్ నెక్స్ట్ ప్రింట్ఎఫ్ యూజర్ కి మనం మెసేజ్ ఇస్తున్నాం ఎంటర్ ఏ నెంబర్ రైట్ ఏంటి స్కాన్ఎఫ్ లో ఏం చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సంటేజ్ డి మనం తీసుకునేది ఏ ఫామ్ లో ఉండాలి డి ఫామ్ లో ఎంటర్ చేస్తున్నామంటే 4 బైట్స్ దాన్ని స్కాన్ చేసి తీసుకుంటుంది యాంపర్సెంట్ ఎక్కడ స్టోర్ చేయాలి నమ్ ఉన్న వాల్యూ దగ్గర స్టోర్ చేయాలి అంటే ఆ ప్లేస్ లో స్టోర్ చేయాలి క్లియర్ దిస్ ఒకసారి మళ్ళీ రివిజన్ చేద్దాము చూడండి మనం ఎప్పుడైతే ఇంట్ నమ్ అన్నామో ఏం చేస్తుంది నమ్ అనే వేరియబుల్ కి మన మెమరీలో లొకేషన్ ఏర్పడుతుంది ఎన్నివి ఇది 4 బైట్స్ మెమరీ ఇచ్చింది బికాస్ దిస్ వీఆర్ యూజింగ్ ఇంట్ కాబట్టి రైట్ నో మనం ఏం చేస్తాము ఇది ప్రింట్ చేసింది ఏంటి ఎంటర్ అయ్యే నెంబర్ అనేది ప్రింట్ చేసిన తర్వాత మనం ఏమన్నాం స్కాన్ఎఫ్ వాడు ఎంటర్ చేసిన తర్వాత యూజర్ ఎంటర్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాము ఐఎమ్ టెల్లింగ్ దట్ పర్సంటేజ్ డి సో ఎంటర్ చేసిన నెంబర్ ఉందనుకుందాం జస్ట్ యూ టేక్ 10 అనేది ఇక్కడ ఉంది నో స్కాన్ఎఫ్ అనగానే పర్సంటేజ్ డి అనగానే ఇక్కడ ఉన్న 4 బైట్స్ వాల్యూని ఇది తీసుకోండి ఇది మేబీ ఇట్ ఈస్ ఇన్ 1 బైట్ టోటల్ గా 4 బైట్స్ వాల్యూని తీసుకుని ఏం చేస్తుంది నమ్ ఉన్న అడ్రస్ నమ్ ఎక్కడుంది ఇక్కడ ఉంది నమ్ యొక్క అడ్రస్ ఏంటిది ఈ అడ్రస్ లో ఈ 4 బైట్స్ ని ఫిట్ చేస్తుంది అంటే ఇక్కడ ఏమవుతుంది ఆ 10 వచ్చి ఇక్కడ రాయబడుతుంది దానివల్ల లాభం ఏంటి మనకి ఇప్పుడు నమ్ అంటే ఏంటి 10 అండర్స్టాండ్ మరి 10 అంటే నమ్ కాదు రివర్స్ ఇస్ నాట్ ట్రూ అవునా కదా నెంబర్ ఎన్యుఎం అనే వేరియబుల్ కి వాల్యూ ఎంత 10 రైట్ దిస్ ఇస్ ద వే ఇట్ విల్ వర్క్ నెక్స్ట్ నమ్ తీసుకున్న తర్వాత మనం చెక్ చేయాలంటే ఏంటి ఫస్ట్ ఇఫ్ బ్రాకెట్స్ నేను చెప్పుకున్నాం పారాన్సిస్ తర్వాత ఏంటి ముందు చెప్పుకున్నాం కదా మనం
parenthesis తర్వాత ఏంటి మనం ఇప్పుడు 0 అవునా కాదా అని చేయాలి. కాబట్టి num ఈక్వల్ టు 0 అంటే నమ్ గనక 0కి ఈక్వల్ అయితే ఇప్పుడు ఏమొస్తుంది, ఇఫ్ బ్లాక్ వస్తుంది. ఏమొస్తుంది, ఇఫ్ బ్లాక్. పొరపాటు డిలీట్ కొట్టేసాను. ఓకే, నో ఇష్యూ, విల్ చేంజ్ ఇట్. మధ్యలో గ్యాప్ ఉన్న నష్టమే లేదు. ఇట్ విల్ నాట్ రికార్డ్ దట్ వన్, రైట్? నౌ దిస్ ఈజ్ ఇఫ్ బ్లాక్. ఇఫ్ బ్లాక్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మనం ఫస్ట్ టైం రాసాము చూడండి ఒకసారి. ఫస్ట్ టైం కదా, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకొని ట్రై చేద్దాం. ఇఫ్ నమ్ ఈజ్ ఈక్వల్ 0 అయితే దిస్ కంట్రోల్ విల్ గో ఇంటూ ఇన్, అంటే ఈ బ్రాకెట్ నుంచి ఈ బ్రాకెట్ కి, దాన్ని ఏమంటాము, ఇఫ్ బ్లాక్ అంట. ఇఫ్ గనక ట్రూ అయితే దెన్ ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఫస్ట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ ఫాల్స్ అయితే ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్. నౌ బ్లాక్ ఎన్నైనా స్టేట్మెంట్ రాసుకోవచ్చు దీంట్లో. జస్ట్ ఐఎమ్ రైటింగ్ వన్ స్టేట్మెంట్ హియర్, సింప్లీ printf రాద్దాము. printf ఎంటర్డ్ నెంబర్ ఈజ్ 0. అంతే కదా మరి, 0కి ఈక్వల్ కాబట్టి వీఆర్ ప్రింటింగ్ ఎంటర్డ్ నెంబర్ ఈజ్ 0. నెక్స్ట్ ఒకవేళ కాకపోతే రాయాలనుకుంటున్నాను, కాకపోతే ఓకే ఇప్పుడు ఓకే, printf ఎంటర్డ్ నెంబర్ ఈజ్ 0, రైట్. బయట ఏం రాస్తున్నానంటే printf ఎప్పుడు వరుసగా ప్రింట్ అవుతుంది కదా, ఐఎమ్ డూయింగ్ /n అని నెక్స్ట్ లైన్ లో ప్రింట్ చేయమంటున్నాను. గుడ్ బై, సింపుల్ గా గుడ్ బై, రైట్. నెంబర్ ఎంటర్ చేయమంది, నేను ఎంటర్ చేస్తున్నాను. నెంబర్ ఎంటర్ చేస్తాను, 10 ఎంటర్ చేస్తాను. సో నమ్ ఈజ్ ఈక్వల్ టు, నమ్ ప్లేస్ లో ఏముంది, 10 ఉంది. నో ఐఎమ్ డూయింగ్ దిస్. నమ్ అంటే ఎంత, 10. 10 ఈక్వల్ టు 0. 10 ఈక్వల్ టు 0 కాదు, అంటే ఫాల్స్ అంటే లోపలికి ఎంటర్ అవ్వదు, డైరెక్ట్ గా ఏమవుతుంది, బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చి ఏం ప్రింట్ అవ్వాలి, గుడ్ బై ప్రింట్ అవ్వాలి, నాట్ దిస్. ఓకే, గుడ్ బై ప్రింట్ అవ్వాలి, బాగానే ఉంది. ఒకవేళ ఏం చేస్తామంటే, నేను ఎంటర్ చేస్తుందంటే 0 ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటిది, నమ్ 0, నమ్ అంటే ఎంత, 0, కాబట్టి 0 ఈక్వల్ టు 0. ఎప్పుడైతే ఇది ట్రూ ఫాల్సా, ట్రూ అంటే బ్లాక్ ఏమవుతుంది, బ్లాక్ లోకి ఎంటర్ అవుతుంది కంట్రోల్. హియర్ వీఆర్ ప్రింటింగ్ ఎంటర్ నెంబర్ ఇస్ 0. ఇది ప్రింట్ చేసిన నుంచి మనం క్లోజ్ చేస్తాం కదా, ఇఫ్ బ్లాక్ రెండు మధ్యనే ఇఫ్ బ్లాక్ ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ నుంచి బయటకు వస్తుంది. బయటకు వస్తే మళ్ళీ ఏమంటున్నాము, ప్రింట్ ఆఫ్ గుడ్ బై అంటున్నాము. అంటే విల్ గెట్ గుడ్ బై ఆల్సో. గుడ్ బై ఎంటర్ నెంబర్ ఈజ్ 0 అని కూడా, అంటే ఈ రెండు స్టేట్మెంట్లు ఎగ్జిక్యూట్ అవుతాయి వెన్ నమ్ ఈజ్ ఈక్వల్ టు 0 కంపల్సరీగా అయినప్పుడు. ట్రూ అయితే 2, ట్రూ కాకపోతే ఓన్లీ గుడ్ బై. చూద్దాం రన్ చేసి కూడా, రైట్. ఫస్ట్ సేవ్ చేద్దాం. విల్ సేవ్ ఇట్ యాజ్ 7.c something like this, default C source file, save. 7 already existing, so what we'll do is we'll put if to 1 minute. డిఫాల్ట్ గా తీసేసుకుంటుంది. 2 కూడా వద్దు, ఓపెన్ చేద్దాం. ఎందుకు వచ్చింది 100.c, ఇలా డిలీట్ చేసేస్తానులేండి అండి నేను, అప్పుడు ఈజీగా. రైట్, నౌ ఇట్ ఈస్ ఆస్కింగ్, ఏమడుగుతోంది, ఎంటర్ ఏ నెంబర్ అని అడుగుతుంది. ఐఆమ్ ఎంటరింగ్ 10. ఇప్పుడు ఏమవ్వాలి, కండిషన్ ఫెయిల్ అయింది. ఇక్కడ ఏమైంది, కండిషన్ ఫెయిల్ అయింది. ఎప్పుడైతే 10 అని కండిషన్ ఫెయిల్ చేసామో ఏమవుతుంది, ఇంకా లోపలికి ఎంటర్ అవ్వదు. ఎంటర్ అవ్వకుండా తిన్నగా బయటకు వెళ్ళిపోతుంది. అంటే మనకి ఏం అవుట్పుట్ వస్తుంది, ప్రింట్ ఆఫ్ గుడ్ బై అని రావాలి. చూద్దాం, ఎంటర్. సి గుడ్ బై వాజ్ ప్రింటెడ్, రైట్. అంటే ట్రూ అయితే బ్లాక్ లోకి ఎంటర్ అవుతుంది, ట్రూ కాకపోతే బ్లాక్ లోకి ఎంటర్ అవ్వదు, రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం, అంటే విత్ 0 కూడా చూద్దాం. నౌ అగైన్ F11, ఓకే. నౌ ఐఎమ్ ఎంటరింగ్ 0. 0 అంటే ఏమవుతుంది, ఎప్పుడైతే మనం 0 ఎంటర్ చేసామో ఇక్కడ నమ్ ఎంత అయింది, 0 అయింది. 0 ఈక్వల్ టు 0,
ట్రూ. ఎప్పుడైతే ట్రూ అయిందో ఇట్ విల్ అలౌ టు ఎంటర్ ఇన్ టు దిస్ బ్లాక్. ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అయిందో ఫస్ట్ ఏం ప్రింట్ అవుతుంది, ఎంటర్ నెంబర్ ఈజ్ 0, దెన్ దిస్ బ్లాక్ ఈజ్ ఓవర్. బయటకు వచ్చింది. బయటకు వచ్చింది ఏం చేస్తుంది, ప్రింట్ ఆఫ్ గుడ్ బై కూడా ప్రింట్ అవుతుంది. అంటే రెండు స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి. అంటే వీఆర్ కంట్రోలింగ్ ద స్టేట్మెంట్స్ వెన్ టు ప్రింట్ అండ్ నాట్ టు ప్రింట్. అండర్స్టాండ్? సో దీన్ని మనం ఏమంటాం, కంట్రోల్ స్ట్రక్చర్ అంటాం. రైట్. ఎనీవే ఇప్పుడు చూద్దాము అవుట్పుట్. యా, ఎంటర్. ట్రూ అయింది కాబట్టి ఇఫ్ బ్లాక్ లోకి ఎంటర్ అయ్యి హియర్ ఇట్ ఈస్ ప్రింటింగ్ ఎంటర్ నెంబర్ ఈజ్ 0. నెక్స్ట్ ఏంటి, ఈ బ్లాక్ లోంచి బయటకు వచ్చేసి గుడ్ బై కూడా ప్రింట్ అవుతుంది. సో దిస్ సింపుల్, మీకు సింపుల్ గా అర్థం అవడం కోసం అని చెప్పి సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అయితే ఇప్పుడు కొంచెం మారుద్దాం దీన్ని. ఏంటంటే ఎంటర్ నెంబర్ ఈజ్ 0 రాసాం కదా, ఆర్ నాట్, కాకపోయినా నాకు చెప్పాలి. ఇప్పుడు ఏం చేద్దాం, రెండు చూద్దాం. అంటే నెంబర్ అనేది 0కి ఈక్వల్ అయితే ఎంటర్ నెంబర్ ఈజ్ 0 అంటే ఎంటర్ నెంబర్ ఈజ్ 0 ప్రింట్ అవుతుంది. కానీ నాకు కాకపోతే కూడా చెప్పాలి, అంటే 0 కాకపోయినా సరే చెప్పాలి, నాన్ 0 అని చెప్పాలి, ఇట్ ఈస్ నాట్ 0 అని. అలాంటి కండిషన్ లో ఏం చేస్తామంటే ఐ విల్ యాడ్ వన్ మోర్ ఇఫ్. జస్ట్ బేసిక్ కాబట్టి బేసిక్ గా అని చెప్తున్నాను. అండర్స్టాండ్? మనం చాలా విధాలుగా చేయొచ్చు ఒక ప్రోగ్రామ్, దట్ విల్ డిస్కస్ వీడియో బై వీడియో, మనం పెంచుకుంటూ వెళ్దాం దాన్ని. అండర్స్టాండ్? ప్రెజెంట్ ఇఫ్ మళ్ళీ ఏం చేయాలి, నమ్ అవునా కాదా అంటే ఏం చేయాలి, నాట్ ఈక్వల్ టు 0 అయితే మళ్ళీ దీనికి ఇఫ్ బ్లాక్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒకవేళ ఇది ట్రూ అయితే ప్రింట్ ఎఫ్ ఏమంటున్నాము, ఎంటర్డ్ నెంబర్ ఈజ్ నాన్ 0 అని రాస్తాం. రైట్. ఇప్పుడు ఒకసారి కంట్రోల్ చూడడానికి ట్రై చేద్దాం. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ కంట్రోల్ అర్థమైతేనే మనం ప్రోగ్రామ్స్ బాగా రాయగలం. ఇక్కడ నేను ఐఎమ్ ఎంటరింగ్ 10. నెంబర్ 10 అవగానే 10 ఈక్వల్ టు 0 ట్రూవా కాదు, కాబట్టి ఫాల్స్ కాబట్టి లోపలికి ఎంటర్ అవ్వకుండా ఏమవుతుంది, బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ ఏమి ఇచ్చాం, కండిషన్ ఇచ్చాం. ఏం కండిషను, నాట్ ఈక్వల్ టు 0 అంటే నమ్ అంటే ఎంత, 10, నాట్ ఈక్వల్ టు 0కి సమానం కాదు అంటున్నాం. అవునా కాదా? ఎస్. మనం ఎంటర్ చేసింది 10, అక్కడ కావాల్సిన 0తో కంపేర్ చేస్తాం, నాట్ ఈక్వల్ టు, రెండు కూడా ఈక్వల్ కాదు కాబట్టి దీన్ని ఏమంటాం, ట్రూ అవుతుంది. ఇక్కడ ఫాల్స్ అయింది, ఇక్కడ ట్రూ అయింది. ఈ ట్రూ అయింది అంటే కంట్రోల్ విల్ ఎంటర్ ఇన్ టు ద సిస్టమ్, అదే ఈ బ్లాక్ లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్రింట్ ఎఫ్ ఎంటర్ నెంబర్ ఈజ్ నాన్ 0 అంటున్నాం. అప్పుడు ఇది ప్రింట్ అవుతుంది. నాన్ ఏమవుతుంది, ఈ ఇఫ్ బ్లాక్ లోంచి బయటకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేస్తుంది, ప్రింట్ ఎఫ్ గుడ్ బై అని ప్రింట్ అవుతుంది. రైట్. ఒకవేళ నేను ఇచ్చింది 0 అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నేను 0 ఇచ్చాను అంటే ఏమైంది, నమ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎప్పుడైతే ఇది ట్రూవా ఫాల్సా, ట్రూ కాబట్టి మన కంట్రోల్ ఏమవుతుంది, లోపలికి ఎంటర్ అవుతుంది ఈ బ్లాక్ లోకి, ఇట్ విల్ బి ప్రింటెడ్ ఎంటర్ నెంబర్ ఈజ్ 0 అని ప్రింట్ అయిపోయింది. ప్రింట్ అయిన తర్వాత ఇంకొకటే స్టేట్మెంట్ ఉంది కాబట్టి బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఏమంటున్నాం, మళ్ళీ నమ్ నాట్ ఈక్వల్ టు 0 అంటున్నాం. అంటే 0 నాట్ ఈక్వల్ టు 0 ట్రూవా కదా, ఫాల్స్. ట్రూ అంటే ఏంటి, 0 ఈక్వలా కాదు కాబట్టి ఫాల్స్ కాబట్టి ఇట్ విల్ నాట్ గో ఇన్ టు ఇఫ్ బ్లాక్ లోకి ఎంటర్ అవ్వనివ్వదు. ఎంటర్ అవ్వకపోతే ఏమవుతుంది, దిస్ విల్ గో టు నెక్స్ట్, అవుట్ ఆఫ్ బ్లాక్ బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే బ్లాక్ బయటకు వచ్చిందో ఇప్పుడు ఏమంటున్నాము, సింపుల్ గా ప్రింట్ ఆఫ్ గుడ్ బై అంటున్నాం. నౌ ఇట్ విల్ బి ప్రింటెడ్ గుడ్ బై. అంటే ఏం అవుట్పుట్ వచ్చింది మనకి, 0 ఫస్ట్ ప్రింట్ అయింది, నెక్స్ట్ ఏమైంది, గుడ్ బై. గుడ్ బై ఈజ్ ఏ బ్లాక్ లో లేదు, ఇది జనరల్ స్టేట్మెంట్, అవునా కదా. కాబట్టి కండిషన్ తో సంబంధం లేకుండా గుడ్ బై ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్. అండర్స్టాండ్? గుర్తుపెట్టుకోండి, బయట ఉన్నది ఇది ఇఫ్ బ్లాక్. కండిషన్ ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇదేనా అంతే, ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇలా ఎందుకు రాశారు, చాలా ఈజీగా చెప్పచ్చు కదా, ఇఫ్ ఎల్స్ లో అనొచ్చు. దట్ విల్ డిస్కస్ లేటర్. బికాజ్ బేసిక్ ఐడియా మీకు వస్తే ఇఫ్ ఎలా ఉపయోగించాలో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అన్ని మనకి ఈజీగా ఉంటాయి. ఓకే, నౌ విల్ రన్ దిస్. రైట్. ఎంటర్ నెంబర్ ఫస్ట్ ఏం చేస్తున్నానంటే 0 ఎంటర్ చేస్తున్నాను.
0 ఎంటర్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ కండిషన్ ఈజ్ ట్రూ, అంతే కదా. ఫస్ట్ కండిషన్ ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ఇది ట్రూ అయిన తర్వాత ఖచ్చితంగా లోపలికి వెళ్ళి ఇది ఏం చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి ఎంటర్ అవుతుంది, 0 నాట్ ఈక్వల్ టు 0, ఇది ఫాల్స్. ఇది ఫాల్స్ కాబట్టి ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ది లూప్ అండ్ ప్రింట్ గుడ్ బై. అంటే అవుట్పుట్ ఏం రావాలి మనకి, ఎంటర్ నెంబర్ ఈజ్ 0, నెక్స్ట్ గుడ్ బై రావాలి. చూద్దాం. యా ఎంటర్ నెంబర్ ఈజ్ 0 అండ్ గుడ్ బై, రైట్. ఈ కంట్రోల్ ఎప్పుడు ఏమవుతుంది అనేది కొంచెం తెలిస్తే ఈజీగా మనం ముందు ఈజీగా నేర్చుకోవచ్చు, రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే నేను ఏం చేసాము, 0 టు ఎంటర్ సంథింగ్ 10 or 20 సంథింగ్ లైక్ దిస్, రైట్. చూద్దామండి. ఓకే, ఐఎమ్ ఎంటరింగ్ సంథింగ్ 67 అనగానే ఫస్ట్ ఏమవుతుంది, నెంబర్ చెక్ చేసింది ఎక్కడ, ఇక్కడ చెక్ చేసిన తర్వాత 67 ఈక్వల్ టు 0, ఫాల్స్. ఎప్పుడైతే ఇది ఫాల్స్ అయిందో ఇట్ విల్ నాట్ ఎంటర్ ఇంటూ ఇఫ్ బ్లాక్. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతుంది, ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ ఇంకో ఇఫ్ బ్లాక్ ఉంది, ఇఫ్ 67 నాట్ ఈక్వల్ టు 0, ట్రూ కదా. ఇది ట్రూ కాబట్టి లోపలికి ఎంటర్ అవుతుంది. ఎంటర్ ఏం చెప్తోంది, ప్రింట్ ఎఫ్ ఎంటర్ నెంబర్ ఈజ్ నాన్ జీరో. ఓకే, దిస్ విల్ బి ప్రింటెడ్. ప్రింట్ అయిన తర్వాత ఏమైపోయింది, బయటకు వస్తుంది. ఎందుకంటే ఇంకా స్టేట్మెంట్స్ లేవు కాబట్టి ఇఫ్ బ్లాక్ లోంచి బయటకు వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అగైన్ వీఆర్ ప్రింటింగ్ గుడ్ బై. ఏమవుతుంది అవుట్పుట్, ఎంటర్ నెంబర్ ఈజ్ నాన్ జీరో అండ్ గుడ్ బై. ఈసారి ఈ స్టేట్మెంట్ ఇందాక ఏమైంది, ఈ స్టేట్మెంట్ ఇది ప్రింట్ అయింది. గుడ్ బై ఆల్ ద టైమ్స్ ప్రింట్ అవుతుంది, ఎందుకంటే ఎక్కడ కండిషన్ లో లేదు, జనరల్ స్టేట్మెంట్ కాబట్టి. ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి, ఈఫ్ అంటే దాన్ని ఎలా చేస్తున్నాం, కండిషన్ బట్టి ఎక్కడ ఏది సాటిస్ఫై అయితే దాని ప్రకారం ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్స్ ఆల్. దట్ కంట్రోల్ అనేది అలా ఉంటుంది అనమాట. ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. 67, యా నౌ సి ఎంటర్ నెంబర్ ఈజ్ నాన్ జీరో అండ్ గుడ్ బై. ఏ స్టేట్మెంట్ ఏ కండిషన్ లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ఈజీగా మనం ఏం చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు త్రూ అవర్ ప్రోగ్రామ్. సో దిస్ ఇస్ వాట్ కంట్రోల్ స్టేట్మెంట్స్. అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఇఫ్ ఎల్స్ కూడా డిస్కస్ చేద్దాము. ఒకటి చేద్దాం. ఇప్పుడు ఏం చేసాం, మనం సింపుల్ ఇఫ్ ఎలా ఉంటుందో చూసాం. సింపుల్ ఇఫ్ ఏం చేద్దామంటే ఇఫ్ ఎల్స్ ట్రై చేద్దాం నేర్చుకోవడానికి. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఎలా ఉంది, ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలంటే ఐ విల్ ఆల్సో ట్రై టు డూ దాట్. అండర్స్టాండ్, రైట్. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.